పాండిచ్చేరి వెళ్ళి బీచ్‌లో ఆడుకోకుండానే ఇంకా పాండిచ్చేరి నుంచి వెళ్ళిపోతామేమో అని చాలా భయపడ్డాము. అందులోనూ మాతో వచ్చిన మౌనిక అయితే ఫస్ట్ టైమ్ బీచ్ ఎక్స్‌పీరియన్స్ చేయటం అనమాట. సో, తను చాలా ఎక్సైట్ అయ్యి ఉండింది. బట్ దెన్ బీచెస్ అన్నీ క్లోజ్ ఉండడంతో కొంచెం అప్సెట్ అయ్యాము. అండ్ ఫైనల్లీ జాన్యురీ 2న 4:30కి లేచి మేము బీచ్‌కి వెళ్ళిపోయామనమాట. సన్‌రైజ్ చూద్దాము అన్నట్టు. సెరెనిటీ బీచ్‌కి వెళ్ళాము. యాక్చువల్లీ మొత్తం అన్ని మెయిన్ బీచెస్ క్లోజ్ చేశారంట న్యూ ఇయర్‌కి. లైక్ రాక్ బీచ్ కానీ, ఈడెన్ బీచ్, పారడైస్ బీచ్ ఇవన్నీ క్లోజ్ చేశారు. బట్ సెరెనిటీ బీచ్, ఆరోవిల్లే బీచ్ ఇవన్నీ కొంచెం పాండిచ్చేరికి ఔట్ సైడ్‌లో ఉన్నట్టు ఉంటాయన్నమాట. సో, అవి క్లోజ్ చేయలేదంట. అవి ఓపెన్‌లోనే ఉన్నాయంట. మాకు తెలీదు ఆ విషయం. తెలియక సన్‌రైజ్ చూద్దాము అని వెళ్ళేసరికి బీచ్ అంతా ఓపెన్‌లో ఉండేసరికి చాలా మంచిగా అనిపించింది. ఫైనల్లీ మౌనిగడికైతే మేము బీచ్ చూపించగలిగాము అని హ్యాపీ ఫీల్ అయ్యాము. మా వాళ్ళందరూ బీచ్‌లో దిగి ఆడుకున్నారు కానీ నేనైతే దిగలేదు. మీరు బీచ్‌ని చూసి ఎంజాయ్ చేసే టైపా? లేకపోతే బీచ్‌లోకి దిగి ఆడుకుంటే ఎంజాయ్ చేసే టైపా? నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేనైతే బీచ్ లోపలికైతే వెళ్ళలేను. నాకు భయం అనమాట. బయటనే కూర్చొని అలా చూస్తూ అలల సౌండ్ వింటూ ఎంజాయ్ చేస్తాను. మీరు ఏ టైప్ అనేది డెఫినిట్‌గా నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఈ వీడియోకి ఇంతే. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.